అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం తగ్గలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూసి ఆ పార్టీ నేతలు మురిసిపోతున్నట్టున్నారన్న రేవంత్ ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు అహంకారం తగ్గించుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్టే 2028లో ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయన్న సీఎం కాంగ్రెస్ 2/3 వంతు మెజార్టీ సాధిస్తే బీఆర్ఎస్ బీజేపీలు కలిసి 1/3 వంతు స్థానాలకే పరిమితమవుతాయని జోసిన్ చెప్పారు. అధికారం కోల్పోయినా అహంకారం తగ్గలేదు. ఇంకొక ఆయన కడుపు నిండా విషం పెట్టుకొని మూసీలో కాలుష్యం కంటే ఆయన కడుపులో విషం ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన మాటల్లో, ఆయన చేతల్లో, ఆయన వ్యవహార శైలిలో. ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించి ముందుకు రావాలి. ఏదైనా మాట్లాడతాం, ఎట్లయినా మాట్లాడతాం. బర్తగించిన విధానాలతోని ప్రజల్ని ఇబ్బంది పెడతాము అనంటే ప్రజలు ఇచ్చే తీర్పు ఈరోజు వాళ్ళకు కనువిప్పు కలగాలి అని నేను అనుకుంటున్నా. ఈ ఫలితాలను చూసే అద్భుతం అనుకుంటారు. సంతోషం. ఈ అద్భుతం 2029లో కూడా జరుగుతుంది మీరు కోరుకున్నట్టే. 2/3 మెజారిటీతోనే 2029లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది. 1/3 మీరు ఉంటారు, 2/3 మేము ఉంటాము. ఈ తీర్పు 2029లో కూడా పునరావృతం కాబోతుంది. ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోండి, అసూయను తగ్గించుకోండి.